నమస్తే అండి. గతంలో మనం బ్రీడ్స్ కోళ్ళల్లో ఉన్న జాతుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కోడి పిల్లలు పుట్టినరోజు నుంచి ఒక రోజు నుంచి 10 రోజుల వరకు మనం ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు హైబ్రిడ్ కోడి పిల్లలు కొద్దిగా బ్రూడింగ్ విషయంలో హైబ్రిడ్ కోడి పిల్లలు కొద్దిగా హీట్ కొంచెం ఎక్కువ అవసరం అవుతుందండి. 35 degrees వరకు మెయింటైన్ చేస్తారు దాన్ని. నాటుకోడి పిల్లలకు వచ్చేసి 30 degrees వరకు అయితే సరిపోతుంది. ఆ టెంపరేచర్ 30 degrees టెంపరేచర్ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు హైబ్రిడ్ పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఓపెన్ షెడ్యూల్లో పెట్టి చుట్టూ ఆ బ్రూడింగ్ కోసం చుట్టూ ఒక రింగ్ లాంటిది ఏర్పాటు చేసి అందులో బ్రూడింగ్ పెడుతున్నారు. వీటికి కూడా అదేవిధంగా చేసుకోవచ్చు, ఓపెన్లోనే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టెంపరేచర్ కొంచెం కంట్రోల్లో తగ్గించుకోవడం, దానికంటే ఒక 5 degrees టెంపరేచర్ తక్కువ ఉండాలి. లైట్లు పెట్టడం కూడా అవసరాన్ని బట్టి బ్రూడింగ్ లైటింగ్ పెట్టడం కానీ, అది హైట్ పెట్టుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవాలి. వీటికి నెమ్మదిగా ఒక వారం రోజుల్లో బ్రూడింగ్ స్టేజ్ డే టైం బ్రూడింగ్ అవసరం లేని పరిస్థితికి తీసుకొచ్చుకోవాలండి ఒక 1 weekలో. అది ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న పిల్లల్ని ఒక ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు వరకు మామూలుగా ఒక రింగ్ లాంటి దాంట్లో వేసి ఆ రింగ్లోనే మెయింటైన్ చేయాలి ఒక 3 రోజుల వరకు. ఈ 3 రోజులు కాస్త వాటికి పిల్లలు కూడా కొంచెం ఏదైనా అనారోగ్యంగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, కొంచెం డల్గా లేట్గా పుట్టిన పిల్లలు ఒక్కోసారి ఫస్ట్ డే వచ్చిన పిల్లలు బాగా హెల్తీగా ఉంటాయండి. సెకండ్ డే వచ్చిన పిల్లలు కొంచెం ఒకేసారి మనం హ్యాచింగ్ పెట్టిన గుడ్లలో కూడా రెండు రోజులు వస్తాయండి పిల్లలు. అంటే 21వ రోజు, 22వ రోజు వచ్చిన పిల్లలు, 21వ రోజు వచ్చే పిల్లలు బాగా హెల్తీగా ఉంటాయి. 22వ రోజు వచ్చే పిల్లలు కొంచెం మెత్తగా ఉంటాయి. అంటే మెత్తగా అంటే కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని కూడా కవర్ చేసుకోవడానికి ఒక 3 రోజుల పాటు మనం ఆ రింగ్లోనే ఉంచి బ్రూడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్రూడింగ్ కూడా మనం 30 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ 3 days, ఈ 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు కొద్దిగా లైట్గా యాంటీబయాటిక్, ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్ వాటర్లో మిక్స్ చేసుకుని లైట్ డోస్ బాగా, అది 1 లీటర్కి 1/2 గ్రాము అట్లా, 1 లీటర్కి 1/2 గ్రాము ఆక్సిటెట్రాసైక్లిన్ ప్లస్ వైమ్రాల్, లేదు AD3 విటమిన్స్ సిరప్, ఇట్లాంటివి కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని లైట్ డోస్తో చేసుకుంటే ఆ 3 days తర్వాత మనం ఆ రింగ్ తీసేయాలండి. నాటుకోడి పిల్లలకి ఆ రింగ్ తీసేస్తే, ఇది బ్రూడింగ్కి పెట్టే రింగ్ తీసేస్తే ఓపెన్గా తిరుగుతుంటాయి, కొద్దిగా ఎక్కువ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి. డే టైం అంతా సాధ్యమైనంత వరకు డే టైం మార్నింగ్ 10 తర్వాత బ్రూడింగ్ లేకుండా చేయడమే బెటర్ వీటికి, నాటుకోడి పిల్లలకి. హైబ్రిడ్ కోడి పిల్లలకు కూడా అదేవిధంగానే చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు హైబ్రిడ్ అసిల్ కోడి పిల్లలు కూడా డే టైం కొంచెం తగ్గించేస్తున్నారు. నైట్ టైం వరకు కొంచెం లైట్గా, అంటే క్లైమేట్ని బట్టి టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. లైట్లు హైట్ పెట్టుకోవడం, తగ్గించుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ వారం 10 రోజుల తర్వాత పూర్తిగా డే టైం అసలు పూర్తిగా బ్రూడింగ్ లేకుండా మెయింటైన్ చేసుకోవాలండి. వారం రోజుల తర్వాత పూర్తిగా బ్రూడింగ్ అనేది అవసరం లేనంత పరిస్థితిని, వాటికి అవసరం లేని విధంగా అలవాటు చేయాలి. వాటిని నెమ్మదిగా మనం అలవాటు చేయాలి. ఆ విధంగా అలవాటు చేసుకుంటే మనకు ఆ బ్రూడింగ్ స్టేజ్ దాటిపోతుంది. జనరల్గా వ్యాక్సిన్ వేసుకుంటారండి. ఇప్పుడు ఫస్ట్ వీక్ వచ్చేసి F1, లసోటా ఇట్లాంటివి వ్యాక్సిన్లు వేస్తారు. ఈ వ్యాక్సిన్లు ఈ కోళ్ళకు కూడా వేసుకోవచ్చు, ఈ పిల్లలకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, కానీ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. అవి ఫస్ట్ డే వేసుకుంటారు. ఇది ఫస్ట్ డే మ్యారెక్స్ అని వేసుకుంటారు. ఆ మ్యారెక్స్ వ్యాక్సిన్ నేనైతే అవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అంటే మనం అంత బల్క్ ప్రొడక్షన్ కాదు కాబట్టి, వేలల్లోనూ లక్షల్లోనూ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు వేస్తూ ఉంటారు. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానికి ఏమి వేసుకోకూడదని ఏం లేదు. ఫస్ట్ వీక్ ఒక వారం రోజుల తర్వాత F1 లసోటా వేసుకోవడం కొంతమందికి, కొత్తగా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి కొంచెం సేఫ్టీ, ఇబ్బంది లేదు. ఒక నెల రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రెష్గా ఎదుగుతాయి పిల్లలు. దాని తర్వాత మనం 10వ రోజు నుంచి బయటికి మార్చాల్సి ఉంటుంది. ఆ మార్చే ముందు పిల్లలకి ఫీడ్ కూడా కొంచెం మార్చాల్సి ఉంటుందండి. నేనైతే డే ఓల్డ్ నుంచి చాలామంది ఈ స్టార్టర్ ఫీడ్ వేస్తున్నారు. ఈ హైబ్రిడ్ వెరైటీ పిల్లలకి స్టార్టర్ ఫీడ్ వేస్తున్నారు. అది కాస్ట్
కిలో 40 రూపాయల దాకా పడతా ఉంది. అది 40-42 రూపాయల దాకా పడతా ఉంది. అంత కాస్ట్లీ ఫీడ్ అవసరం లేదు వీటికైతే. కారణం ఏంటంటే అంత స్పీడ్గా ఎదిగే అవసరం లేదు కాబట్టి, 6 మంత్స్ దీని లైఫ్ పీరియడ్ 6 మంత్స్ ఉంటుంది కాబట్టి అంత స్పీడ్గా ఎదగాల్సిన అవసరం లేదు. రెండోది, స్టార్టర్ ఫీడ్ వేసిన దానివల్ల వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది తర్వాత చెప్తాను. స్టార్టర్ ఫీడ్ కాకుండా నేను డే 1 నుంచి నూకలు సజ్జని నూకలాడిస్తాము. ఆ డే 1 నుంచి సజ్జలు నూకలాడిచ్చి దాని నూకలు సన్న నూకలు కలిపి పెడతామండి ఒక 3 రోజులు. 4వ రోజు నుంచి నేనైతే ఏం చేస్తున్నానంటే ఈ సజ్జల్ని ఉడికిస్తున్నానండి. నూకలు కొట్టకుండా డైరెక్ట్గా ఉడికించి పెడుతున్నాను. ఉడికించి లైట్గా, అంటే పూర్తిగా గంజిగా లేకుండా పొడిగా ఉండేటట్టు ఉడికించి పెడుతున్నాను. చాలా బాగా వస్తున్నాయి, గ్రోత్ బాగా వస్తున్నాయి, హెల్దీగా ఉంటున్నాయి. ఆ ఉడికించిన దానివల్ల ఉపయోగం ఏంటంటే డైజెషన్ చాలా బాగుంటుంది. డైజెషన్ బాగుంటుంది, అవి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి. ఫీడ్ కూడా సజ్జలు కూడా ఎక్కువ తింటాయి. కొంచెం ఉడికించిన దానివల్ల టేస్ట్ మారుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫీడ్ తీసుకుంటే పిల్లలు కూడా బాగా హెల్దీగా ఉంటాయి. ఆ విధంగా చేసి ఒక 10 days వరకు ఆ విధంగా బ్రూడింగ్ రూమ్లో ఉంచి ఆ 10 days తర్వాత బ్రూడింగ్లోంచి బయటికి తీసుకురావాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కోళ్ళ మార్కెటింగ్ గురించి వాటి గురించి కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఆలీఖాన్ కేఆర్కే అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆయన నెల్లూరు ఆయన కోళ్ళు, షీప్, గోటు మార్కెట్లో చాలా నూతన విధానాలతో దూసుకుపోతున్నారు. ఆలీఖాన్ హెల్ప్ మన కోళ్ళ బిజినెస్ వాళ్ళకి, షీప్, గోటు బిజినెస్ల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా కోళ్ళ పెంపకందారులకి. కాబట్టి అందరూ ఆలీఖాన్ కేఆర్కే ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.